చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు అండి. చూడండి, నేను ఈ మందు పెట్టాను ఎందుకంటే పందికొక్కులు వారం నుంచి అంతా లోడేస్తున్నాయి గోడల కింద చూపినాను ఇలాగంతా చాలా రోజుల నుంచి లోడుతున్నాయి. నేను కమ్ములు అవి దోపుతా ఉన్నా కానీ అవి పోవటంలో ఇంకా పెద్దవి చేసేస్తున్నాయి. ఈ మందు నేను ఒక ఛానల్లో చెప్పింది ఒక ఆవిడ, అమ్మమ్మ గారి ఛానల్ అని చూసుకుంటా. నేను చూస్తుంటాను. నేను ఆవిడ కూడా వాళ్ళ చెట్లు కాడంతా పందికొక్కులు లోడేస్తే ఇది తెచ్చి స్ప్రే కొట్టిందంట. స్ప్రే కొడితే రావటం లేదు, మీరు కూడా చూడండి అని చెప్పింది. వాడేవాళ్ళు కావాలంటే తెచ్చుకొని చూడండి అని నేను మా పాపకి చెప్పాను. మా అమ్మాయి కూడా అమెజాన్లోనే పెట్టింది. రేటు కూడా ఎక్కువే, 450. దీన్ని స్ప్రే చేసి చూస్తాను. ఎలుకలే ఇళ్లలో కూడా గుడ్డలు అవి కొట్టేస్తుంటాయండి. పోయి మాకు ఇంట్లో రాలా, పూల చెట్లు కాడు కాదు, గోడల కింద ఇట్లా పూల చెట్ల కాడు కూడా పెట్టలా, ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుందా ఇట్లా లొట్టలు పెట్టేస్తున్నాయి. అవి పోవటం వేలే. ఇక్కడ చూస్తే ఇది చూపినాను, ఈ గోడ కింద అంతా లొట్టలు చేసేసి రోజు మట్టి పోసి రాళ్ళు గుచ్చుతున్నాను నేను. ఇట్లా చూపి, ఇదేమో గట్టిగా ఉంది, ఇక్కడ లోపల గోడ కింద పెట్టేస్తున్నాయి. ఎంత మనం పోసినా కానీ మట్టి పోసి రాళ్ళు కొట్టినా కానీ తగ్గటం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా తెప్పించుకున్నాను నేను మా పాప చేత. మీకు ఎవరికన్నా అవసరం అయితే చెట్లు అయితే ఇళ్లలో వస్తున్నాయి కదా ఎలుకలు అని చెప్తుంటారు కదా, వాళ్ళకి అవసరం అయితే ఇట్లాగా పెట్టుకోండి. నేను స్ప్రే ఈరోజు కొట్టి చూస్తాను, రేపు ఎలా ఉంటుందో. లోడతాయో లోడవో చూద్దాం. వాళ్ళకైతే లోడటం లేదంట. చూడండి, ఇప్పుడు స్ప్రే కొడతాను నేను. మళ్ళీ మట్టి పోసేస్తాను నేను. మట్టి పోసేసి చూస్తా 2 రోజులు. ఇది మళ్ళీ కానీ లోడితే పని చేయనట్టు, లోడకుండా కానీ ఉంటే పని చేస్తున్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, ఇది స్ప్రే చేస్తాను నేను. ఇట్లా అంతా గోడల కింద లోపలికి పైప్ బాగా కొట్టా కదా ఫ్రెండ్స్, బాగా ఎక్కువగానే కొట్టాను. ఇప్పుడు దీనికి మట్టి పోసేసిస్తాను నేను. రోజు ఉదయాన్నే లేసాలకి లోడ్ పెడుతున్నాయి, లోడ్ వేసేసి వెళ్ళిపోతున్నాయి. నేను మళ్ళీ రోజు మట్టి పోస్తాను. ఇట్లాగా పెట్టేస్తానండి. చూద్దాము. పందికొక్కులు మనం మందులు అవి పెట్టామనుకో చచ్చిపోతాయి ఫ్రెండ్స్. మందు పెట్టకుండా నేను ఇట్లా చేస్తాను. చూస్తా ఉండేను నేను. వాళ్ళ ఛానల్లో చెప్పింది అని, స్ప్రే కొడితే పందికొక్కులు రావు, ఇది తెచ్చుకోండి అమెజాన్లో. నేను చూడండి లోపలికి రోజు ఇదే పని నాకు.
చేతులు అయితే ఇప్పుడు మనం నీట్గా కడుక్కోవాలండి. అది స్ప్రే కొట్టాం కదా, ఇదంతా పూసేసాను. నేను ఉదయాన్నే కూడా పోసాను. నేను నిద్రలేసి వచ్చాక లోడ్ పెట్టాను ఇక్కడ. వైట్ సిమెంట్ తెప్పించా అంటే చూద్దాము ఇవన్నీ మనం స్ప్రే కొట్టి అసలు రానే రావంట. 3 నెలలు దాకా రావు అని చెప్పింది ఆమె. నేనేంటంటే ఒకే తడు వైట్ సిమెంట్ కూడా తెప్పించుకున్నాను. తెప్పించుకొని కలిపేస్తున్నాను. అవి అట్టే వదిలేసాం అనుకో పెద్ద పెద్దవి అయిపోతాయి, మళ్ళీ కష్టం అయిపోద్ది. అందుకని నేను ముందుగానే జాగ్రత్త పడి ఇట్లా చేస్తాను. ఇదంతా నేను వైట్ సిమెంట్ కూడా పూసేస్తాను. మనం వదిలేసామనుకో ఇంక అట్లే ఇంకా పెద్ద లొట్లు వారం నుంచి ఇదే పని. నేను నిద్రలేసి వచ్చేళ్ళకి వాకిలి జిమ్మే లోపలికి ఇలా చేసి పెడుతున్నాయి. ఎట చేయాలా అనుకుంటున్నాను. ముందుగానే పెడితే మనం ముందు పెడితే ఇంట్లోకి వచ్చి చచ్చిపోతాయి, అప్పుడు ఎత్తుక్కోవాలి మనం. అందుకని ఇది ఈజీగానే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా అవసరమైన వాళ్ళు పెట్టుకోండి ఇట్లా. వాళ్ళకైతే రావటం లేదంట, చూద్దాం. లేకపోతే పెద్ద లొట్టలు పెట్టేస్తాయి గోడ కిందే అంటుకుని ఇలా చేసేస్తాను. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా చేతులు అవి పెట్టేస్తారు గబక్కన వాటర్లో, తెలీదు నడిచేటప్పుడు. అందుకని మనం జాగ్రత్తగా ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేసేస్తా ఫ్రెండ్స్. చూద్దాం. నేను ఉదయం నుంచి చాలా మట్టి దోపా. మా పాప లేచిన పాట వీడియో తీస్తాను. సిమెంట్ ఉన్నా వేసుకోవచ్చు. నేను వైట్ సిమెంట్ తెప్పించాను. ప్రస్తుతానికి వేసేస్తే మనకి ఆ లొట్టలు అవపడకుండా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకటి క్లోజ్ చేసి ఇంకోటి పెద్దది ఉంది, దాన్ని క్లోజ్ చేయను. స్ప్రే కొడతా. స్ప్రే కొట్టి 2 రోజులు చూసి అప్పుడు ఒక పనాయిని పెట్టి అది మనం చేయగలుగుతాం. కానీ మన వల్ల కాదు, ఇది చిన్నది. ఇదే పద్ధతి నుంచి నేను అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను. ఇదంతా పందికుట్లే చుట్టూరు ఆ ఏళ్ళల్లో తిరగతా ఉంటాయి. మనం ముందు పెట్టాము నువ్వు అవి ఆడే చచ్చిపోతాయి, అవి కష్టం అయిపోతాయి. కొందరిళ్ళల్లో గుడ్లు పుస్తకాలు అన్నీ కొట్టేస్తుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్నవి మనం చూసుకొని మనం కూడా ప్రయత్నించాలి. ఎట్టే వదిలేసాం అనుకో ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తారండి.
జడకు వదిలేస్తాను. మళ్ళీ దాని లొట్లు పెడితే అప్పుడు పని వాళ్ళని పిలిచి చేపించుకోవాలని. రారా ఇక్కడ చూడు, ఇక్కడ కుండీలతో లోడ్ వేసాయి. నాకు కుండీలు పెడతా, అన్ని లోడ్ వేసాయి. ఇవి వారం నుంచి నేను ఈ కమ్ములు ఇట్లాగా ఎన్ని పెడతా ఉన్నా. డ్రాగన్ ఫ్రూట్ కూడా చూడండి ఎంత లోతుకు దోపానా, అది కూడా పక్కకి లాగేసి అవి పనులు చేస్తున్నాయి. దీనికైతే బాగా ఎక్కువగా కొట్టాలి. చూస్తా ఫ్రెండ్స్, చూసి దీన్ని కూడా క్లోజ్ చేసేస్తాను. ఇక్కడంతా లోడేసి వాసన పిలవకు. ఇంకా మాకు చెట్లు కాడేమో అట్లా బందికుట్లు సైడ్ అంతా అట్లా పెడుతున్నాయి గోడల కింద కానీ ప్రస్తుతానికి చాలు ఫ్రెండ్స్. ఇక్కడ అంచులు అంచులు చెట్లు ఉండే కాదు కాకుండా అంచులు అంచులు లోడేస్తున్నాయి నైట్ పూట వచ్చి. ఇంకా చాలా ఫ్రెండ్స్, ఆ తట్టు అంత క్వాడ్ సైడ్ ఒక్కొక్కరు స్ప్రే చేస్తాను ఇదంతా. అట్టంతా ఖాళీ ప్లేస్ ఉంది, అందువల్ల పందికొక్కులు తిరుగుతూ ఉంటాయి. మాకు ఇదే ఇప్పుడే నేను చూడటం రోడ్ వేస్తా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, తెచ్చుకోండి మీరు కూడా. స్ప్రే పని చేస్తుంది ఎలుకలకి పందికొక్కులకి. మనం మందులు పెట్టి అవి చంపించిపోయి మన ఇళ్ళలో మనం వెతికి ఏం లేకుండా ఇట్లా స్ప్రే కొడితే అయ్యే వెళ్ళిపోతాయంట, వాసన బట్టి రావంట. ఇంకేం ఫ్రెండ్స్, ఎవరికైనా ఉపయోగిస్తే పెట్టుకోండి, అమెజాన్లో దొరుకుతుంది, మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటారు ఫ్రెండ్స్.